మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక ఘట్టం. దేశంలోనే అత్యంత సంపన్నమైన బీఎంసీ సహా రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నిన్న జరిగిన పోలింగ్లో ఓటర్లు సుమారు 50% మేర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలు కేవలం నగరపాలక సంస్థల గెలుపోటములకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ శక్తుల భవిష్యత్తును నిర్ణయించేవిగా మారాయి. ఇక 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముంబాపై పట్టు కోల్పోకుండా ఉండటానికి ఠాక్రే బ్రదర్స్ చేసిన ఈ ప్రయత్నం ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ షిండే కూటమికే మొగ్గు చూపుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం బీజేపీ శివసేన కూటమి 42% ఓట్ షేర్తో 131 నుంచి 151 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపినప్పటికీ మహావికాస్ అఘాడీ కూటమి 58 నుంచి 68 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 12 నుంచి 16 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.